ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈరోజు ప్రధాన వార్తలు। అధికారుల తీరుపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసంతృప్తి। దళారీ వ్యవస్థ బంద్ అయింది ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం। నారుమల్లను పరిశీలించిన వ్యవసాయ అధికారి జ్యోతి। ఈరోజు కొడిమ్యాల మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తలు ఇవి సూర్యపత్రికలో రావడం జరిగింది। ముందుగా అధికారుల తీరుపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసంతృప్తి। చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మొట్టమొదటిసారిగా కొడిమ్యాల మండలంలో అంటే అఫీషియల్గా అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। వారు నిన్న హిమ్మత్రాపేట గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది। అయితే అక్కడ ఎమ్మెల్యే రాకముందు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానిక అధికారులంతా కూడా ఎమ్మెల్యే వస్తున్నారు అని ముందస్తు సమాచారం అంటే అధికారికంగా ఉన్నప్పటికీ కూడా వారు ఎమ్మెల్యే రాకముందే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, అక్కడ అంటే లబ్ధిదారులు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వెళ్ళేసరికి అక్కడ ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో లబ్ధిదారు లేకపోవడము వారు కొంత అసహనానికి గురి కావడం జరిగింది। చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దీనిపై స్పందించిన మేడిపల్లి సత్యం అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది। మీరు ఇంకా ప్రభుత్వం మారింది, మీరు గత ప్రభుత్వమే ఉన్నదని మీరు వ్యవహరించకూడదు, ప్రభుత్వం మారింది కాబట్టి మీరు కూడా మారాల్సిన అవసరం కూడా ఉన్నది, మారకపోతే కఠిన చర్యలు కూడా తప్పవని కూడా వారు అధికారులను ఒక రకంగా హెచ్చరించడం జరిగింది। అక్కడ వారితో వచ్చినటువంటి అనుచర వర్గాన్ని కావచ్చు, వారి యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది। ఇంకా అధికారులు మండల అధికారులు కూడా ఇంకా గత ప్రభుత్వమే పరిపాలిస్తున్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు, ఒక స్థానిక ఎమ్మెల్యే ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యక్రమానికి వస్తున్నారు అని తెలిసి కూడా ఈ విధంగా చేయడం కూడా సరైన విధానం కాదు। ఇది అధికారుల నిర్లక్ష్య వైఖరిని కూడా వారితో వచ్చినటువంటి అనుచర కార్యవర్గం అంతా కూడా వారు అనుచరులు కూడా చాలా పెద్ద మొత్తంలో వారిపై అధికారులపై నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు। అదేవిధంగా మరొక ప్రముఖమైనటువంటి వార్త, దళారీ వ్యవస్థ బంద్ అయింది ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం। జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో అదేవిధంగా నాచుపల్లి గ్రామంలో నిన్న వారు పర్యటన చేయడం జరిగింది। కొడిమ్యాల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో అంటే వారికి కొంతమంది లబ్ధిదారులకు చెక్ రూపంలో కళ్యాణ లక్ష్మి చెక్ రూపంలో కూడా వారికి కొన్ని చెక్కులు పంపిణీ చేయడం జరిగింది। అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అదేవిధంగా నాచుపల్లి గ్రామంలో వారు అంటే ప్రజాపాలన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది। ఆ రెండు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినటువంటి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కమిషన్ లేనిదే పనులు జరగలేదు, ప్రతి పనికి కూడా కమిషన్ తీసుకున్న సందర్భము ఉన్నది కాబట్టి ఇక నుంచి ఎవరికి ప్రజలు ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మధ్యవర్తులు ఉండరు, నాకు ఖచ్చితంగా నాకు ఓటేసినటువంటి ఓటు వేయనటువంటి వాళ్ళు కూడా అంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ కార్యకర్త అయినా సరే, ఏ వర్గానికి చెందిన వ్యక్తి అయినా సరే డైరెక్ట్గా నా వద్దకు వచ్చి డైరెక్ట్ మీరు పని చేసుకోవచ్చు, స్వచ్ఛందంగా పని చేసుకోవచ్చు, నేను మీకు సేవకుడిగా ఉంటా, మీకు సేవ చేయడానికే ఉన్నా అని వారు మాట్లాడడం జరిగింది। ఈ మాటలు చూస్తే మాత్రం చాలా గొప్ప విషయము, ఎందుకంటే ఈ విధంగానే భవిష్యత్తులో కూడా ఉండాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం। పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా చొప్పదండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం। ఎందుకంటే మధ్యవర్తులు లేకుండా పైరవీలు లేకుండా పనిచేసినప్పుడే నిజమైన నాయకుడిగా పేరొచ్చే అవకాశం ఉంటుంది। మధ్యవర్తులతోటి మండల నాయకులని, గ్రామ నాయకులని ఈ విధంగా వారి చుట్టూ తిరిగే ప్రజానీకం ఇబ్బంది పాలవుతారు కాబట్టి ఖచ్చితంగా నేరుగా ఒక ఎమ్మెల్యేగా ప్రజానీకానికి ఎమ్మెల్యేకు సత్సంబంధాలు ఉండాల్సిన అవసరం ఉంటుంది। అది వారి వ్యక్తిగత సమస్య కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, గ్రామ సమస్యలు కావచ్చు, డైరెక్ట్గా ఎమ్మెల్యేతో మాట్లాడే అవకాశం కూడా ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత అవసరం కూడా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై ఉన్నది। ఎందుకంటే వారిపై పూర్తి నమ్మకంతో చొప్పదండి నియోజకవర్గ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో భారీ మెజార్టీతో వారిని గెలిపించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా వారు చెప్పిన విధంగానే
వ్యవహరించుకోవాలి. ఖచ్చితంగా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి కమిషన్లు లేకుండా, పైరవీలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా వారు పనులు చేయాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం. మరొక ప్రముఖమైనటువంటి వార్త, ఇది రైతులకు సంబంధించినటువంటి ప్రధాన వార్త. నారుమలను పరిశీలించిన కొడిమ్యాల మండల వ్యవసాయ అధికారి పర్లపల్లి జ్యోతి. నిన్నటి రోజున జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి వరి పొలాలలో మండల వ్యవసాయ అధికారి పర్లపల్లి జ్యోతి పర్యటించి ఆ యొక్క వ్యవసాయ పొలాలను, వరి పొలాలను పరిశీలించి వరి నాట్లను పరిశీలించడం జరిగింది. రైతులకు తగు జాగ్రత్తలు, సూచనలు చేయడం జరిగింది.